హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అవుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే వాట్స్ ఇన్ మై డెలివరీ బ్యాగ్. నేను నా ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా ఐటమ్స్ మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నాది సెకండ్ డెలివరీ. ఈసారి ఏం మిస్ అవ్వకుండా అన్ని ముందుగానే సర్దుకున్నాను. ఫస్ట్ డెలివరీ వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాగ్ ప్యాక్ చేసుకునే ముందు మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే మీరు హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాలి. అంటే ఒక నార్మల్ డెలివరీ అయితే 2 days ఉంటే సరిపోతుంది. అదే సి సెక్షన్ అయితే 5 days వరకు ఉంచుతారన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీకు హాస్పిటల్లో ఏమేం ప్రొవైడ్ చేస్తారో తెలుసుకోండి. ఇవన్నీ మీరు ముందే తెలుసుకోండి. ఇంకా 36 weeks అప్పుడే మీ డెలివరీ బ్యాగ్ అనేది సర్దుకోండి. ఎందుకంటే 37 weeks తర్వాత మీకు ఎప్పుడైనా కానీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు హడావిడిగా మీరు అన్ని మర్చిపోతూ ఉంటారన్నమాట. అలా కాకుండా అన్ని నిదానంగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే మదర్ ఎసెన్షియల్ థింగ్స్, తర్వాత బేబీ ఎసెన్షియల్ థింగ్స్ చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ యొక్క డాక్టర్ రిపోర్ట్స్ని పెట్టుకోండి. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మీరు చేయించుకున్న స్కానింగ్స్ కానీ అలాగే బ్లడ్ రిపోర్ట్స్ కానీ అన్నీ ఇలా ఒక ఫైల్లో పిన్ చేసి పెట్టుకోండి. సడన్గా మీరు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా ఈ యొక్క రిపోర్ట్స్ని బట్టి మీ కండిషన్ అనేది డాక్టర్కి తెలుస్తుంది. సో మీ యొక్క ఫైల్ని మర్చిపోకుండా పెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క వ్యాలెట్ని కూడా దగ్గర పెట్టుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో ఇన్సూరెన్స్కి అప్లై చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఇలా ఐడి ప్రూఫ్స్ పెట్టుకోండి. అలాగే ఏటీఎం కార్డ్స్ కూడా పెట్టుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫీడింగ్ నైటీస్. ఇవి ఒక 4 to 5 ముందే కొనుక్కొని పెట్టుకోండి. మీకు నార్మల్ డెలివరీ అయినా లేకపోయినా సి సెక్షన్ అయినా ఫస్ట్ డే మాత్రమే గౌన్ అనేది ఇస్తారు. సెకండ్ డే నుంచి మీ ఓన్ క్లోత్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఫీడింగ్ నైటీస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా జిప్ ఉన్న నైటీస్ తీసుకోండి. మోస్ట్లీ మీరు యూజ్ చేసే క్లోత్స్ కాటనే ప్రిఫర్ చేయండి. సో ఇలా ఉన్నాయి కదా, ఇలా 2 sides జిప్స్ ఉంటాయన్నమాట. మీరు బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ అయితే నేను ఒకటే చూపిస్తున్నాను. మీరు హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉంటే అన్ని పెట్టుకోండి మీ లగేజ్ బ్యాగ్లో. ఇంకొక మోడల్ ఇలాంటి నైటీ కూడా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే జిప్స్ ఉండవు, బటన్స్ ఉంటాయి ముందు. సో ఇంకా మీ ఇష్టము, జిప్ ఉన్నాయి తీసుకోవచ్చు, బటన్స్ ఉన్నాయి తీసుకోవచ్చు. 2 కూడా కంఫర్ట్గానే ఉంటాయి. అలాగే మీకు ఇంకా మీ బేబీకి కాటన్ టవల్స్ని పెట్టుకోండి. ఒక 2 to 3 టవల్స్ని పెట్టుకోండి. చాలా సాఫ్ట్గా ఉండేటట్టు పెట్టుకోండి. ఒకవేళ మీకు సి సెక్షన్ అయితే హాస్పిటల్లో ఒక 5 to 6 days ఉంటారు కదా. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొంతమంది బాత్ చేస్తారనమాట. సో అందుకనే మీరు ఈ టవల్స్ని మర్చిపోకుండా మీ లగేజ్ బ్యాగ్లోకి సర్దుకోండి. ఇంకా ఏంటంటే ఒక 2 దుపట్టాస్ కూడా పెట్టుకోండి. ఇలా కాటన్ టైప్ అనమాట. ఎందుకంటే మనం బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటాం కదా. హాస్పిటల్లో డాక్టర్స్ చెకప్కి వస్తూనే ఉంటారు, అలాగే రిలేటివ్స్ కూడా వస్తూనే ఉంటారు. ఆ టైంలో షై ఫీల్ అవ్వకుండా ఇలా ఒక దుపట్టాని మీతో పాటే క్యారీ చేసుకోండి. ఇంకా బెడ్షీట్ కూడా పెట్టుకోండి. పేషెంట్కి అయితే హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు అది నచ్చకపోతే ఇది యూజ్ చేయొచ్చు. లేదా మీతో పాటు వేరే వాళ్ళు కూడా హాస్పిటల్లో స్టే చేయాల్సి వస్తుంది కదా, వాళ్ళన్నా యూజ్ చేస్తారు. ఇక్కడైతే నేను ఒక బెడ్షీట్ చూపిస్తున్నాను. మీకు ఎన్ని యూజ్ అవుతాయి అనుకుంటే అన్ని పెట్టుకోండి. నెక్స్ట్ మీకు శానిటరీ ప్యాడ్స్ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒక 9 months వరకు మనకి పీరియడ్ అనేది రాదు. డెలివరీ తర్వాత మనకి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో శానిటరీ ప్యాడ్స్ ఎక్కువ పెట్టుకోండి.
మనకి ఆన్లైన్లో మెటర్నిటీ ప్యాడ్స్, న్యూ మామ్ డిస్పోజల్ ప్యాడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ప్యాడ్ ఫిక్సేటర్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే అవి పర్చేస్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. నేను వీలైతే దాని మీద కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ శానిటరీ ప్యాడ్స్ అయితే ఎక్కువ పెట్టుకునేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ప్యాంటీస్ కూడా కొన్ని ఎక్కువ పెట్టుకోండి. మీకు సి సెక్షన్ జరిగితే అక్కడ స్టిచెస్ దగ్గర చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే ఒకవేళ మీ సైజ్ లార్జ్ ఉంటే ఎక్సెల్ సైజ్ పెట్టుకోండి. ఒకవేళ ఎక్సెల్ సైజ్ అయితే డబల్ ఎక్సెల్ సైజ్ పెట్టుకోండి. లేకపోతే ఇందాక చెప్పినట్టు ప్యాడ్ ఫిక్సేటర్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే బయట మీకు ఫీడింగ్ బ్రాస్ కూడా దొరుకుతాయి, అవి తీసుకోండి. ఇంకా అంటే ఒక డ్రెస్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కాటన్ డ్రెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ శారీలో కానీ డ్రెస్లో కానీ వెళ్తూ ఉంటారు కదా. సో అందుకే నేను ఇక్కడైతే డ్రెస్ పెట్టుకున్నాను. కాటన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అప్పుడే పుట్టిన బేబీస్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని హోల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మనం కాటన్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకుంటే. ఈ మధ్య అయితే ఇంటికి కార్లోనే వెళ్ళిపోతారు కాబట్టి డైరెక్ట్ నైటీలోనే వచ్చేస్తున్నారు అనమాట. సో మీకు ఏది వీలైతే అది వేసుకోండి. డెలివరీ అవ్వగానే ఒక స్కార్ఫ్ లేదంటే ఇలా టోపీ కానీ తలకి పెట్టుకోండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇలా తలకి ఏదో ఒక క్లాత్ పెట్టుకోవాలి, లేకపోతే హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో అందుకనే ఒక 2 months అయినా కానీ మనం స్కార్ఫ్ని పెట్టుకోవాలి. వింటర్ సీజన్లో డెలివరీ అయిన వాళ్ళకైతే ఒక 2 to 3 months అయినా కనీసం పెట్టుకోవాలండి. సమ్మర్లో అయితే ఒక 1 month పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి హ్యాండ్ శానిటైజర్, ఇది కంపల్సరీ మీతో పాటు క్యారీ చేయాల్సిందే. బేబీని చూస్తాకి చాలా మంది వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ శానిటైజర్ అప్లై చేసుకొని బేబీని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేకప్ కిట్. మనం హాస్పిటల్లో ఉంటాం కాబట్టి అంతగానో మేకప్ వేసుకోము, అంత టైం కూడా ఉండదు మనకి. బట్ కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ పెట్టుకోండి. ఇలా వ్యాజ్లైన్ పౌడర్, క్రీమ్ పెట్టుకోండి. ఇంకా మనం కోమ్ చేసుకోవటానికి ఒక కోంబ్, అలాగే మన లిప్స్ డ్రై అయిపోతాయి అన్నమాట డెలివరీ తర్వాత బాగా, ఒక లిప్ బామ్, అలాగే హెయిర్కి పెట్టుకోవటానికి ఒక క్లచ్ బ్యాండ్, ఇవి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి 2 hours ఒకసారి అయినా కోకోనట్ ఆయిల్ రాస్తూ ఉండాలి. సో ఇది కూడా మర్చిపోకుండా పెట్టుకోండి. అలాగే మీ డైలీ నీడ్స్ ఏమైతే ఉంటాయో టూత్ బ్రష్, పేస్ట్, అలాగే సోప్, ఫేస్ వాష్, సో ఇలాంటివి కూడా పెట్టుకోండి ముందే. ఇంకొక ఫ్లాస్క్ కూడా పెట్టుకోండి. ఇదేంటంటే మీరు డెలివరీ తర్వాత హాట్ వాటర్ తాగితే మంచిది. సో అందుకోసమని ఇలా ఒక ఫ్లాస్క్ పెట్టుకోండి. అంతేకాకుండా మీరు హాట్ మిల్క్ అలాంటివి తాగాలన్నా కానీ ఇది యూజ్ అవుతుంది కదా. అలాగే ప్లేట్, గ్లాస్, ఇంకా వాటర్ బాటిల్, ఇవి కూడా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు ప్లేట్, గ్లాస్ కాకపోయినా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవన్నా ఒక 10 తీసి పెట్టుకోండి. ఎసెన్షియల్ థింగ్స్ ఏంటో చూద్దాము. కోసమని వచ్చేసి బెడ్షీట్స్, అలాగే మీ దగ్గర ఏదైనా కాటన్ శారీస్ ఉంటే అవి కూడా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కాటన్ శారీస్ కనుక లేకపోతే మీరు యూజ్ చేసే నైటీస్ ఉంటాయి కదా, అవి మోస్ట్లీ కాటనే ఉంటాయి. అవి ఇలా కట్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇవి ఎందుకంటే మనం హాస్పిటల్ ఉన్నప్పుడు బేబీ కింద వేయటానికి పనికొస్తాయి. ఫస్ట్ డెలివరీ అప్పుడైతే బేబీ కోసం ఏం తీసుకోలేదు, అంటే తీసుకోవద్దు అంటారు కదా. డెలివరీ అయిన తర్వాతే బేబీ కోసం ఏదైనా పర్చేస్ చేయమంటారు. కొంతమంది అయితే ముందే కొనేస్తూ ఉంటారు. ఇప్పుడు నా సెకండ్ డెలివరీ కాబట్టి ఫస్ట్ బేబీకి యూజ్ చేసిన క్లోత్స్ కానీ అన్నీ కూడా ఇలా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే బేబీ కోసమని ఇలా బొంతలా కుట్టించాను శారీస్ తోటి. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట బేబీకి. ఇది మీరు హాస్పిటల్లో ఉయ్యాల కింద అలా వేసుకోవచ్చు.
ఇంకా కొన్ని కాటన్ క్లాత్స్ తీసుకున్నాను. కొత్తవైతే కాదండి, ఇవన్నీ మా ఫస్ట్ బేబీవి బట్టలు. అన్నీ డెటాల్లో వాష్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీస్కి ఇలాంటివి తీసుకోండి. ఇలాంటి స్లీవ్లెస్ అయితే సింపుల్గా ఉంటాయి, లేకపోతే ఇలాంటి నాట్స్ ఉన్నాయన్నా తీసుకోవచ్చు. నా డెలివరీ సమ్మర్లో కాబట్టి ఇలాంటివి సరిపోతాయి అన్నమాట. ఒకవేళ వింటర్ సీజన్లో డెలివరీ అయితే స్వెటర్స్ కొంచెం అలాంటివి కూడా పెట్టుకోండి ముందే. అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీకి మరీ హెవీ డ్రెస్సెస్ వేయకుండా ఇలాంటివి సింపుల్ వేస్తేనే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా తలకి కట్టడానికి ఇలా టోపీ లాంటివి తీసుకోండి. డెలివరీ అయిన రోజు నుంచే మనం బేబీకి ఇలా టోపీ అనేది పెట్టాలి. సో ఇలా ఒక మోడల్ లేకపోతే ఇంకొక మోడల్, చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చిన మోడల్ తీసుకొని కంపల్సరీ టోపీ ఉండేటట్టు చూసుకోండి. ఇది పెట్టకపోతే మనకి తల అనేది చాలా పెద్దగా అవుతుంది అన్నమాట చిన్నపిల్లలకి. సో అందుకే పెద్దవాళ్ళు ఈ టోపీ పెట్టమని చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళ చేతులకి గ్లౌజులు, కాళ్ళకి సాక్స్లు కూడా తీసుకోండి. వింటర్ సీజన్ అనే కాదు, సమ్మర్లో డెలివరీ అయినా కానీ ఇవి మనం బేబీస్కి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే, అప్పుడే పుట్టిన పిల్లలకి నెయిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి, ఫేస్ మీద గీకేసుకుంటూ ఉంటారు. సాక్స్ వేయటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి ఇలా షాల్వా టైప్లో ఒకటి తీసుకోండి. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు డైలీ బేబీ వెయిట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు, అలాగే డాక్టర్స్ విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు బేబీని ఇలా షాల్వాలో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఏవైతే క్లోత్స్ చూపించానో మదర్కి సంబంధించినవి అలాగే బేబీకి సంబంధించినవి అన్నీ కూడా ముందే వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మీరు బ్యాగ్లో ప్యాక్ చేసుకునే ప్రతి ఐటెం గురించి చెప్పాను అనుకుంటున్నాను. ఏవైనా ఇంకా మిస్ అయితే కనుక నన్ను కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఏంటంటే, మీరు డెలివరీ తర్వాత ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకునే వాక్ చేయాలి ఒక 2 months అయినా. సో స్లిప్పర్స్ ఒక పేరు పెట్టుకోండి. ప్రెసెంట్ ఉన్న డేస్లో మాస్క్ చాలా కంపల్సరీ, మాస్క్ కూడా తీసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, అన్నీ కూడా చెప్పాను అనుకుంటున్నాను. ఏవైనా మిస్ అయితే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.